గారండి మాట్లాడేది? అవునండి. ప్రసాద్ గారిని మాట్లాడేది. నేను యాంకర్ రచనని మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. సో ఇంటర్వ్యూ నిన్న తీసుకున్నాము. తీసుకొని వచ్చేటప్పుడే రాత్రి 8 గంటలకు అరెస్ట్ చేశారు అనైతే మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అసలేం జరిగిందండి? అంటే ఆ టైంలో మీరున్నారా? లేకపోతే ఓన్లీ ఫ్యామిలీయే ఉన్నారా? అది మన అజయ్ బాబు గారు ఉదయం 8 ఇంటికాడ ఉన్నారు. నిన్న సాయంత్రం 5వ తారీఖు ఏప్రిల్ 5వ తారీఖు నిన్న సాయంత్రం 8 గంటలప్పుడు ఆయన గారు ఇంట్లోనే ఉన్నారు. నేను కూడా ఆయన గారు పక్కనే ఉన్నా. నేను చిన్న మొబైల్ కొనుక్కుందాం అని చెప్పేసి అని వెళ్ళిరా అని చెప్పేసి అంటే నేను వెళ్ళిన 10 నిమిషాలకే నాకు ఫోన్ చేసిండు. ప్రసాద్ నన్ను ఎవరో వీళ్ళు డిపార్ట్మెంట్ అట నన్ను కారులో ఎక్కించుకొని తీసుకొని పోతున్నారు. ఖానాపూర్ హవేలీ అర్బన్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తా అని ఒక మాట చెప్తున్నారు. ఒక మాట హైదరాబాద్ తీసుకొని వెళ్తున్నానని చెప్పేసి అని ఒక మాట చెప్తున్నారు. ప్రసాద్, నువ్వు ఎక్కడున్నావు మట్టి ప్రసాద్, అర్జెంటుగా నువ్వు నా కాడికి రా అని చెప్పేసి అన్నప్పుడు, అన్నా నువ్వు ఎక్కడున్నావు, నువ్వు నాకు చెప్పన్నా, నేను అక్కడికి వస్తా, నీ పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వు అని చెప్పేసి అంటే, ఇది ఎక్కడుందో తెలవట్లేదు, చీకటిగా ఉంది, కారులో ఉన్నా, నన్ను తీసుకెళ్తున్నారు, నువ్వు రా అని చెప్పేసి అని నాకు ఫోన్ చేసిండు. నాకు ఫోన్ చేస్తే నేనేమన్నంటే, నీ పక్కన ఎవరుంటారో వాళ్ళకి ఇవ్వండి, నేను మాట్లాడతా ఫోన్ అంటే, అలాగనే ఆ ఫోన్ మా ప్రసాద్ మాట్లాడుతాడని వాళ్ళకి ఇచ్చిండు. వాళ్ళు ఎమ్మటే ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసిండు. నిన్న సుమారు 8 నుంచి 8:10 నైటు ఆ టయాల స్విచ్ ఆఫ్ అయిన ఫోను ఇప్పుడు సుమారుగా 10 గంటలు కావస్తుంది. ఇప్పటిదాకా కూడా సెల్ ఆన్ లో కాలేదు. ఆన్ కాకపోవటం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎమ్మటే నేను ఖానాపూర్ అర్బన్ పోలీస్ స్టేషన్ కి ఎమ్మటే రిటర్న్ నేను వెళ్ళాను. నేను వెళ్ళి ఎక్కడ మా పాస్టర్ అజయ్ బాబు గారిని మీరు పట్టుకొచ్చారట కదా, నాకు ఫోన్ చేసి చెప్పిండు. మీరు ఎక్కడ పట్టుకొచ్చారు ఏందని చెప్పేసి నేను స్టేషన్ కి వెళ్ళి అడిగినప్పుడు, మీ ఎవరిని పట్టుకురాలేదు, మాకు సంబంధం లేదని చెప్పేసి అని వాళ్ళు చెప్పారు. ఎమ్మట నేను నా మిత్రుడు, నా ప్రాణ స్నేహితుడు, మా పాస్టర్ అజయ్ బాబు గారు, మా CMDF వ్యవస్థాపకులు అని చెప్పేసి అని, నేను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న CMDF కి అని చెప్పేసి అని కంప్లైంట్ రాసి నేను అదే అర్బన్ పోలీస్ స్టేషన్ ఖానాపురం హవేలీ ఖమ్మంలో నేను కంప్లైంట్ ఇచ్చినప్పుడు అక్కడ SI లేరు, CA గారు లేరు, కొంచెం ఆగాలి అని చెప్పేసి అన్నారు. సరే మీరు మీరు అమ్మా మిస్సింగ్ కేసు అని రాసారా, ఏమని రాశారు? మిస్సింగ్ కేసు అనే రాసినమ్మా మేము అందులో, ఎందుకంటే ఎవరు తీసుకుపోయారు ఏందనేది మాకు తెలియదు కదా. అంటే పోలీస్ అని మీకు ఏమన్నా ఐడియా ఉందా, లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా టార్గెట్ చేశారని అయితే ఆల్రెడీ మనకు తెలిసింది కదా, సో టార్గెట్ చేసిన వాళ్ళు అయ్యి ఉండొచ్చా? అమ్మా మేము ఏమంటామంటే, ఆయన కారులో ఉండి డిపార్ట్మెంట్ వాళ్ళు అని చెప్పేసి అని నాకు చెప్పారు ప్రసాద్ అని చెప్పేసి అని నాకు చెప్పిండు. అందుకనే నాకు డిపార్ట్మెంట్ మీదనే డౌట్ వచ్చి అదే స్టేషన్ కి వచ్చి అదే స్టేషన్ లో మా అన్నగారిని ఇక్కడ తీసుకెళ్లారు. నాకు ఎమ్మటే నాకు నేను మాట్లాడాలి, నాకు ఎక్కడ ఉండో తెలియాలని చెప్పేసి అని నేను లెటర్ రాసి ఇచ్చిన వాళ్ళకి. లెటర్ రాసి ఇస్తే అప్పుడు CA గారు వచ్చి ఆయన్ని తుకారాం గేట్ హైదరాబాద్ తుకారాం గేట్ లో ఆయన ఏదో వ్యాఖ్యలు చేశారట. అక్కడ కొంతమంది హిందూ సంఘాలకు సంబంధించి హైందవ సంఘానికి సంబంధించిన వాళ్ళు ఆడ కంప్లైంట్ చేశారు. ఆయన మీద FIR అయింది. వాళ్ళు తీసుకెళ్లారు ఆడికి, మీరు ఆడికి వెళ్ళండి, ఆడికి వెళ్ళి మీరు మాట్లాడుకోండి అని చెప్పేసి అని మాకు ఖానాపూర్ హవేలీ ACP CA గారు మాకు చెప్పారు. ఇక తెలుసా అమ్మా ఇప్పుడు ఎక్కడ ఉన్నారన్నా మీకు తెలిసింది? మేము వాళ్ళు CA గారు ఎక్కడైతే మాకు అడ్రస్ చెప్పిండో మేము నైట్ 2-3 అదే పోలీస్ స్టేషన్ కాడ, ఇప్పుడు కూడా ప్రస్తుతానికి అదే పోలీస్ స్టేషన్ కాడ మేము ఉన్నాం. ఇప్పుడు అక్కడ స్టేషన్ కాడ అడిగితే మా స్టేషన్ కి రాలేదు, మాకు సంబంధం లేదు, ఎక్కడ ఉన్నారు అనేది మాకు తెలియదు అని చెప్పేసి అని ఈ పోలీస్ స్టేషన్ సికింద్రాబాద్ తుకారాం గేట్ కాడనే ఉన్నాం మేము. ఆయన మాత్రం ఎక్కడుండ అనేది మాత్రం ఇప్పటిదాకా కూడా ఇన్ఫర్మేషన్ లేదు తల్లి. ఓకే, మరి పాస్టర్ అజయ్ గారి భార్య ఏమంటున్నారు ప్రెసెంట్? మరి పాస్టర్ అజయ్ గారు మీడియాతో మాట్లాడడం కూడా జరిగింది బయటికి వచ్చి. పాస్టర్ అజయ్ గారి భార్య చిన్న 2 సంవత్సరాల పిల్లగాడు, 6 సంవత్సరాల బిడ్డ, ఆ 2 బిడ్డలు పెట్టుకొని నడి రోడ్డు మీద పోలీస్ స్టేషన్ కాడ నా భర్త ఎడిపోయిండు, నా భర్తను ఎవరు తీసుకుపోయారు, నా భర్త నాకు కావాలని చెప్పేసి అని ఒక పాస్టర్ అమ్మ బయటకు వచ్చి ఆమె దుఃఖంలో ఉంది. ఆమె ఏం చెప్పలేని పరిస్థితిలో ఆమె ఉండిపోయింది. ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి అసలు? ఎక్కడ? ఖమ్మంలోనా? ఖమ్మంలో ఇప్పుడు మాకు ACP గారు అక్కడ
సిఏ గారు అక్కడ మాకు ఇక్కడ పంపించారని చెప్పేశారు కాబట్టి సిఏ గారికి మాత్రం 100% ఆయన ఎక్కడ పోయారు అనేది వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి మా ఊళ్ళు ఇంకొక 12 గంటలు చర్చ అయిపోయింది. ఇప్పుడు చర్చ అయిపోయినాక అన్ని చర్చి సంఘస్థులు మొత్తం ఆడ ఆ పోలీస్ స్టేషన్ కాడికి పోయి మళ్ళీ అక్కడ సిఏ గారిని అడగటం జరిగిద్ది. ఆడ మళ్ళీ కొంతమంది ఆ పెద్దలు చర్చి పాస్టర్లు ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగిద్దమ్మా. ఓకే. ఓకే. మరి ప్రసాద్ గారు నిన్న 8 గంటల సమయంలో ఆల్రెడీ టార్గెట్ ఉన్నారు అని తెలిసిన తర్వాత మీరు అలా వదిలేసి బయటికి ఎలా వెళ్ళిపోయారు? 8 గంటల తర్వాత టార్గెట్ ఉంటుందని మాకు తెలియదు. ఆ! మాకు టార్గెట్ ఉంటుందని తెలియదు. కాల్స్ వస్తున్నాయి. సో మీరు సెంటింగ్ కాల్ వస్తున్నాయంటే నా సెల్ నాకు మొబైల్ పని చేయట్లేదు సరిగ్గా. ఇప్పుడు నేను మాట్లాడే మొబైల్ ప్రసాద్ నీకు మొబైల్ లేదు, నువ్వు మొబైల్ సెల్కి మీ మిస్సెస్ తీసుకు మా ఏమని నా భార్య కల్పనాన్ని తీసుకొని నువ్వు వెళ్ళి సెల్ కొనుక్కోపు నేను అమౌంట్ కొడతా అని చెప్పేసానంటే నేను నా భార్య సెల్ పాయింట్ కాడికి పోయినాం, సెల్ చూసినాం, అమౌంట్ కొడతాడు అని చెప్పేసి నేను ఫోన్ చేసిన. ఎమ్మట ఆయన కట్ చేసిండు. రిటర్న్ ఫోన్ చేసి సెల్ కాదు ప్రసాద్ నన్ను అరెస్ట్ చేసి నన్ను పోలీసు వాళ్ళు మరి ఎవరో డిపార్ట్మెంట్ అంటున్నారు, నన్ను తీసుకొని పోతారు, నువ్వు నా దగ్గరకు అర్జెంట్గా రా అంటే ఆ సెల్ మొబైల్ కూడా తీసుకోకుండా నేను మా ఆమె స్టేషన్ కి పోయి ఆడ కంప్లైంట్ ఇచ్చి ఈ రోజు దాకా కూడా ఇప్పటిదాకా అట్నే ఉన్నాం. ఆ థ్రెడ్డింగ్ ఉందన్న విషయం తెలుసు కానీ మేము ఆ అన్నగారిని మీ సెల్ కోసమని నేను బయటికి పోయినా తప్ప ఆ థ్రెడ్డింగ్ ఉంది వాళ్ళు ఇప్పుడు ఈ నైట్ వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేస్తారు అనే విషయం మాకు తెలియదు. మాకేం తెలుసు అంటే పగడాల ప్రవీణ్ గారి గురించి ఎక్కడైతే డిబేట్ లో పెట్టి మాట్లాడిన విధానంగా ఆ ఉంగరాలు పోయినాయని కానీ ఇంకా ఆడ బూట్ కాల్ ఉందని అన్నైతే ఏదైతే డిబేట్ లో మాట్లాడిండో ఆ డిబేట్ లో మాట్లాడిన దానికి రాజమండ్రికి సంబంధించిన డిఎస్పీ గారు ఫోన్ చేసి మీరు మా సోమవారం రాజమండ్రి రావాలి, మీరు మీ దగ్గర పగడాల ప్రవీణ్ కుమార్ చనిపోయినందుకు మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి, ఏ ఆధారాలతో మాట్లాడుతున్నారు, మీరు మీ దగ్గర ఏ ఆధారాలు ఉంటాయి పట్టుకొని మీరు రాండి, అవి పట్టుకొని వస్తే దాన్ని బట్టి మేము పరిష్కరిస్తాం, మీరు రాండి అని చెప్పేసానంటే అజయ్ బాబు గారు నాకు చెప్పిండు ప్రసాద్ మనం సోమవారం రాజమండ్రి పోవాలా, డిఎస్పీ గారు ఫోన్ చేశారు మనం కారు మాట్లాడని చెప్పేసానంటే నేను కారు కూడా మాట్లాడి ఉంచిన. మేము సోమవారం అంటే రేపు ఈ రోజు సాయంత్రం 10 బయలుదేరి రేపు పొద్దున 10కి డిఎస్పీని కలుద్దామని చెప్పేసి మేము ప్లాన్ చేసుకున్నాం. కానీ నిన్న సాయంత్రం 8 గంటలకి ఎట్లా జరిగిద్దని చెప్పేసి అని మేము అనుకోలేదు మేడం. అజయ్ బాబు గారు కూడా అజయ్ బాబు అనుకోలేదు, మేము అనుకోలేదు మ్యామ్. ఓకే ప్రసాద్ గారు, మరి మండే రోజు రమ్మన్నారు అని మీరు కూడా ప్లాన్ చేసుకున్నారు. సడన్ గా తీసుకుపోవాల్సిన కారణాలు ఏంటి? అసలు అంత సడన్ గా తీసుకోవాల్సిన కారణాలు ఏంటి? ఎవరి వల్ల జరిగిందంటారు? ఈ తుకాగూడ తుకారాం గేటు పిఎస్ లో పోలీస్ స్టేషన్ లో హైందవ సంఘానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు హిందూ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేసు పెట్టారు. ఆ కేసు ద్వారాగా ఎఫ్ఐఆర్ అయింది. వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళారని ఖమ్మం ఏఎస్ఐ గారు మాకు చెప్పిండు. ఓకే. ఓకే ప్రసాద్ గారు, నిన్నటి నుంచి చూస్తే మీరు చాలా బాధలో ఉన్నదనేది అయితే మాకైతే కనిపిస్తుంది. సో మీరు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మేము ఏమంటానంటే మాకు డిపార్ట్మెంట్ మీద తెలంగాణ డిపార్ట్మెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. మేము రాజ్యాంగాన్ని గౌరవించేటోళ్ళం. మేము పోలీస్ డిపార్ట్మెంట్ మాకు నమ్మకం ఉంది. మేము పోలీసు వాళ్ళని ఒకటే కోరుకుంటున్నాం, ఇప్పటికైనా మాకు ఫోన్ చేసి అన్నా నేను క్షేమంగానే ఉన్నా నేను వస్తా అని చెప్పేసి మాకు ఒక్క ఫోన్ మాతో మాట్లాడించిన, లేకపోతే మా కంటికి కనబడిన ఒకసారి మాకు ఇంకా ఏమైనా కేసులు ఉన్నా జైలు పోయినా దానికి మేము చేసిన తప్పు ఏమైనా ఉంటే దానికి రాజ్యాంగ పరంగా చట్ట ప్రకారంగా మేము చర్య తీసుకుంటే మేము దానికి తల వంచి వంగుతాం. కానీ మేము కోరుకునేది ఏంటంటే నిన్న 8 గంటలకు తీసుకుపోయిన మనిషి ఇప్పటికి మధ్యాహ్నం 1 గంట అవుతున్నా కానీ ఒక ఫోన్ కాల్ ఆయన నోటి నుంచి మేము వినలేదు. ఆయన దగ్గర నుంచి కాకుండా దూరం నుంచి అయినా ఆయన ఉన్నాడా లేడా అని క్లారిటీగా తెలుసుకోవడానికి కూడా మాకు చూడటానికి లేదు. మా బాధ ఏంటంటే ఆయనకి తలనొప్పి ఉంది, మైగ్రేన్ తలనొప్పి ఉంది. ఆయన టెన్షన్ పడుతుంది బాగా. ఆయన ఏదైనా టెన్షన్ పడితే చాలా ఇబ్బంది అయింది. ఆ మైగ్రేన్ తలనొప్పి వల్ల మేము బాగా ఇబ్బంది పడుతున్నాం. ఆయన హుషారుగా ఉండి గట్టిగా బలంగా ఉండే మనిషి అయితే మేము అంత టెన్షన్ పడబోదు. ఆయనకు మైగ్రేన్ తలనొప్పి ఉంది. ఆయన ఒక పాస్టరు, ఆయన ఒక రౌడీ కాదు, ఆయన ఒక గంజాయి ముఠా కాదు, ఆయన అమ్మాయిని సప్లై చేసేటానికి కాదు. అర్ధరాత్రి 8 గంటలకు అక్రమ అరెస్టు చేసేదాన్ని మేము బరాబర్గా ఖండిస్తున్నాం. ఏదైనా ఉంటే నోటీసులు ఇచ్చి ప్రభుత్వం పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో
ఆ నోటీసులు ఇచ్చి మాకు చెప్పి తీసకపోతే మేము గౌరవంగా వస్తాం, మాకు పోలీసు మీద నమ్మకం ఉంది అని చెప్పేసి అని మేము పోలీస్ డిపార్ట్మెంట్ కి చేతులెత్తి దండం పెడుతున్నాం, మాకు చూపెట్టండి, లేకపోతే మాకు ఫోన్ అన్న మాట్లాడి అని చెప్పేసి అని మీ మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం అమ్మా. ఓకే ప్రసాద్ గారు, మరి ప్రస్తుతం వాళ్ళ భార్య పరిస్థితి ఎలా ఉంది మరి? ప్రస్తుతానికి ఇంటికాడనే ఉన్నారమ్మా, ఖమ్మంలో వాళ్ళు ఉన్నారు, మేము హైదరాబాద్ లో ఉన్నామమ్మా. అవునా? ఓకే ప్రసాద్ గారు. ఓకే అమ్మా, సరే అమ్మా. ఓకే.